ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక అందరికీ బాగా తెలుసు. యుద్ధం జరుగుతూ ఉంది. మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో కూడా యుద్ధం జరుగుతుంది. కనుక నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. అదే ఈరోజు మనం చేయాల్సిన పని. ఏంటంటే, రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఎలీషా చేసింది ఏంటంటే, దేవుని నామాన్ని ప్రార్థన చేశాడు అన్నమాట, సమాధానపరచడానికి చూశాడు. కనుక నేడు మనం కూడా అదే చేయాలి. భారంతో మన దేశ క్షేమం కొరకు, నాయకుల క్షేమం కొరకు, అలాగే ఇతర దేశాల క్షేమం కొరకు అందరినీ సమాధానపరచ చూస్తున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్కి దేవుని సహాయము, ఆత్మ నింపుదల కొరకు మనం భారంతో ప్రార్థన చేయవలసి ఉన్నదనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కనుక ఈ మాటలు ఎందుకు దయించి అందరము భారంతో, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి జయం కొరకు పోరాడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.